హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. చూడండి, ఈరోజు అయితే చిన్న ఎర్రగడ్డలతో అయితే ఇలా చట్నీ అయితే చేసుకుంటున్నా. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు చూడండి, అందరికీ నచ్చుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే ఇలా చిన్నగా కట్ చేసుకునేసాను. టమోటా ఒక్కటండి పెద్ద సైజు, చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజు, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు, సాసులు, మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి, కరివేపాకు, కొత్తిమీరాకు. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ పెనమైతే పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే వేడైన తర్వాత అయితే సాసులు వేసుకోవాలి. సాసులు అంటే ఆవాలు, కొందరికి తెలియకుండా ఉండకపోవచ్చు, అందుకే చెప్తున్నా. ఆవాలు అండి, ఆవాలు అయితే వేసేసి ఆవాలు కొంచెం చిటుపట్లాడుతూ ఉన్నప్పుడైతే ఇంకైతే మెంతులు, జీలకర్ర అయితే వేసేసుకోవాలండి. మెంతులు అయితే ఒకే ఒక చిట్కా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే మనకి కర్రీ అనేది కసర వచ్చేస్తుందండి, చేదు వచ్చేస్తుంది, బాగుండదు. కొద్దిగా వేసుకోవాలి టేస్ట్ కోసం. అయితే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర అయితే వేగుతున్నప్పుడు ఇంకైతే మనము తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు అయితే వేసేసుకుని, నేనైతే ఒక 20 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు, కొన్ని మిరపకాయలు అయితే కారం ఎక్కువగా ఉంటాయి, కొన్ని తక్కువగా ఉంటాయి. మీ తినే కారం బట్టి వేసుకోవాలండి. చూడండి, నేనైతే ఒక 20 వేసుకున్నాను. ఒక తెల్లగడ్డ అంతా వేసేసుకొని ఇలా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలండి. కొంచెం వేడైతే కొంచెం తగ్గిస్తూ ఎక్కిస్తూ వేపుకోవాలి. ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోతాయండి, మాడిపోకుండా వేపుకోవాలి. చూడండి, దాని అయితే పక్కన పెట్టేసుకోవాలి. అదే పెనంలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని ఎర్రగడ్డలు అయితే వేసేసుకుంటున్నా. అక్కడైతే అది చల్లగా కావాలి మిక్సీకి వేసుకోవడానికి, అందుకే దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఎర్రగడ్డలు అయితే ఇలా వేపేసుకోవాలండి. ఎర్రగడ్డలు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడైతే మనమైతే చింతపండు వేసేసుకోవాలి. నిమ్మకాయ సైజు వేసుకోవాలండి చింతపండు కొంచెం మగ్గిన తర్వాత అయితే టమోటా వేసేసుకోవాలి. ఒక పెద్ద టమోటా అండి చిన్నగా కట్ చేసుకొని వేపేసుకోవాలి. బాగా అయితే వేపేసుకోవాలండి. చూడండి, ఇలా అయితే బాగా మగ్గిపోయినాక అయితే ఫైనల్గా అయితే కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా టేస్ట్ కండి, మిక్సీ కొట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అలా వేసి కొంచెం మగ్గే వరకు వేపుకోవాలి. చూడండి, ఇప్పుడైతే వేగిపోయింది. ఇప్పుడు దీని అయితే మనమైతే మిక్సీ కొట్టుకోవాలి. ఫస్టే వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, దాని అయితే ఫస్ట్ ఇలా మిక్సీకి వేసేసుకోవాలి. మిక్సీకి కొట్టుకున్న తర్వాత అయితే ఈ మిశ్రమాన్నంతా కూడా మనం సరిపడా ఉప్పు వేసి మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి అయితే ఒకేసారి మిక్సీ ఆన్ చేసి పెట్టకూడదండి, ఇలా ఆఫ్ చేసి వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వేసుకోవాలి. నున్నగా అయిపోకూడదు, ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి బాగుంటుంది టేస్ట్. అయితే నున్నగా అయిపోతే బాగుండదండి. ఇప్పుడు దీనికైతే పోపు పెట్టేసుకుందాము. ఆయిల్ అయితే వేసి ఆవాలు 1 టేబుల్ స్పూన్ అండి, ఆవాలు వేసి జీలకర్ర, కొద్దిగా ఉద్దిపప్పు, కొద్దిగా శనగబ్యాళ్ళు, జీలకర్ర వేసేసి కొంచెం ఎండుమిరపకాయలు అయితే ఒక 2 అండి, తాలింపులోకి అయితే కరివేపాకు, తెల్లగడ్డలు అయితే కచ్చాపచ్చాగా కొట్టి వేసేసుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత అయితే మనమైతే ఇంకా మిక్సీకి వేసుకున్నాం కదా చట్నీ, అయితే దీంతో వేసేసుకోవాలి. అంతే అండి. చూడండి, ఇలా అయితే వేసేసుకుంటున్నా. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశలో, టిఫిన్స్లోకైనా బాగుంటుంది, మనకు రైస్లోకైనా బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి, చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే చూడండి, ఇలా అయితే చట్నీ అయితే వేసేసుకున్నాం. కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నానండి, ఎందుకంటే మిక్సీలో ఉన్న అదంతా రావాలనేసి అయితే వేసుకున్నాం. లేదంటే కూడా మనం వేయకుండా ఉండిపోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ అయిన తర్వాత అయితే కొద్దిగా కొత్తిమీర ఆకు వేసేసుకొని కలిపేసుకోవడమే అండి. చూడండి, ఇప్పుడైతే ఇలా అయితే రెడీ అయిపోయింది, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇప్పుడైతే చూడండి, రెడీ అయిపోయింది. పోపు పెట్టేసుకుని అయితే రెడీ అయిపోయింది. ఇలా అయితే చట్నీ రెడీ అయిపోయింది. ప్రతి ఒక్కరూ రండి, తినేస్తాం. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.